హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 5లో మనం కుండ అనేది ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఓకేనా? చూడండి, మళ్ళీ ఆ చక్రం తిప్పుతున్నారు. తిప్పినాక ఆయన చూడండి ఆ మట్టి పైన డిజైన్ ఎలా తీస్తున్నాడు. చూడండి, మొత్తం ఆ చెయ్యతోని ఆ 2-3 వేళ్లతో మాత్రమే ఈ పెద్ద అయిన డిజైన్ అనేది చేస్తున్నాడు. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు. ఏదైనా ఆర్ట్ అండి. 50 years నుంచి ఇదే పని చేస్తున్నాడు కాబట్టి సో ఆయన ఈజీగా ఉంది. చూడండి, అది తీసాడు, లైట్గా డిజైన్ పెడుతున్నాడు ఆయన. సో ఈ కుండ ఎలా తీస్తాడో చూడండి, చాలా ఈజీగా ఒక తాడుతోని కట్ చేస్తున్నాడు. చూడండి, కట్ చేసి కుండ తీస్తున్నారు. వావ్, నైస్ అండి, రియల్లీ ఎక్సలెంట్. చూద్దాం అసలు కుండ అనేది మొత్తం అది కన్నా ఉంది, హోల్ ఉంది కదా, హోల్ లేకుండా కుండ అనేది ఎలా తయారు చేస్తారో, ఆ రియలిస్టిక్ సౌండ్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాము ఈయన కన్నాన్ని ఎలా కొడతాడు. అది చూడండి, ఆ లోపల ఒక చిన్న రాయి పెట్టాడు. పెట్టేసి అది అలా ఆ రాయిని అలాగా లోపల నుంచి లోపల సెట్ చేసి ఆ కుండని పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్టుగా చేస్తాడు. చూడండి, ఆ హోల్ మొత్తం క్లోజ్ చేసేసాడు. చూడండి ఎంత నీట్గా చేశారు. చూసారా, అది రాయి తీశాడు. అది ఆ రాయి చూడండి చూపిస్తున్నాడు పెద్ద ఆయన. ఓకే, రాయి ఒకటి ఇది ఈ కర్రతో కొడతారండి. ఈ కర్రతోని ఆ రాయి లోపల పెట్టి ఆ డిజైన్ వచ్చేంత వరకు వాళ్ళు చేస్తారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద ఆయనకి ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అయిపోయింది. చూడండి, కుండ రెడీ అయింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తాడంటే లోపల ఆ బుగ్గి వేసి మళ్ళీ చేస్తాడు. ఎందుకంటే ఆ కుండ కాలాలి కదండి, కట్టెల్లో వేసిన కుండ కాలాలి కాబట్టి ఈ బుగ్గి దాంట్లో అటాచ్ అయ్యి ఉంటే ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ బుగ్గిలో మళ్ళీ చేస్తాడు. చూడండి, లోపల మళ్ళీ కొడతాడు. బాగుందండి, చాలా బాగుంది. మళ్ళీ డిజైన్ స్టార్ట్, మళ్ళీ కొడుతున్నాడు. చూడండి, అది కుండ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేంత వరకు కొడుతుంటాడు. వీళ్ళ ఆవిడండి, పెద్ద అయిన వాళ్ళ ఆవిడ. ఈమె కూడా చాలా సపోర్ట్ చేస్తుంది పాపం ఎప్పుడు ఈయనకి. చూడండి, రెడీ అవుతుంది కుండ. నెక్స్ట్ ఈ కుండ రెడీ అయిన తర్వాత వాళ్ళు మినిమం ఒక 2 నుంచి 3 రోజులు ఎండబెడతారండి ఎండలో. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ గా తయారవుతుంది. స్ట్రాంగ్ గా తయారైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు షెడ్ ఉంటుంది. మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దామండి. థ్యాంక్ యూ ఆల్.